హలో అండి, మీ అందరికీ కుర్చీ తాత గుర్తుండే ఉంటాడు కదా. ఆయన ఒకానొక టైంలో ట్రెండ్ సృష్టించారు. ఆయన వాడిన పదం కుర్చీ మడతపెట్టి అని ఏదైతే ఉందో ఒక్కసారిగా మీడియా ఛానల్స్ అన్నీ ఆయన్ని ఫోకస్ చేసి సెలబ్రేటింగ్ చేసేసాయి. స్టూడియోలో కూర్చోపెట్టి ఆయనతో ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఈ కుర్చీ మడతపెట్టి అనే పదాన్ని మహేష్ బాబు గారి సినిమాలో గుంటూరు కారం అనే సినిమాలో పాటను కూడా క్రియేట్ చేసేసి పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో కుర్చీ తాత తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ఆయన అందరికీ చాలా సుపరిచితులైపోయారు అండ్ అలాగే సెలబ్రిటీ కూడా అయిపోయారు. 2 రోజుల నుంచి వస్తున్న వార్త ఏంటంటే కుర్చీ తాత ఇంకా లేరు, ఆయన చనిపోయారు అనే వార్త వస్తుంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా నిజమే అని అనుకున్నారు. కానీ వారి భార్య స్పందిస్తూ కుర్చీ తాత ఆయన బ్రతికే ఉన్నారు, ఆయన చనిపోలేదు, బ్రతికున్న ఆయన్ని చనిపోయినట్టుగా మీరు క్రియేట్ చేసి వార్తలు ప్లే చేయడం కరెక్ట్ కాదు అనడంతో పాటు ఆయన పేరుని అడ్డం పెట్టుకొని ఎంతోమంది డబ్బులు తీసుకుంటున్నారట, ఇది కరెక్ట్ కాదు అని ఆవిడ మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. మొత్తానికి కుర్చీ తాత చనిపోయాడు అని వస్తున్న వార్తల్లో నిజం లేదు అని స్వయంగా వారి భార్యనే నిర్ధారించింది. సో కుర్చీ తాత బ్రతికే ఉన్నారు.